ఒకసారి మనం చూసుకుంటే 'మహేష్ బాబు' సినిమా 'బిజినెస్ మ్యాన్‌లోని ఓ డైలాగ్ ఉంటదన్నమాట. ఒక్క కాల్ చేస్తే గంటలో ₹1,00,00,000 వచ్చి పడతాయని రాజకీయ పార్టీలు కూడా ఇలాగే బెదిరింపులు చెబుతా ఉంటారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విరాళాల రూపంలో మనీ తీసుకున్నాయనే ఆరోపణలున్నాయన్నమాట. ఏంటి? రాజకీయ పార్టీలు. అసలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎక్కువ విరాళాలు వస్తూ ఉంటాయి. ఈ డబ్బును అందరూ పార్టీలపై ప్రేమతోని ఇస్తున్నారా? లేక తమ అక్రమాలకు సహకరిస్తున్నందుకు విరాళాల రూపంలో ఇస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7,960.09 కోట్ల ఆదాయం చేకూర్చుకుందన్నమాట. దేశంలో 6 జాతీయ పార్టీలు అవి బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బీఎస్పీ, ఎన్‌పీఈపీ. అయితే అత్యంత ఆశ్చర్యపోయిన విషయం మరొకటి ఉందన్నమాట. ఈ మొత్తం ఆదాయంలో 85.03% ఒక్క బీజేపీకి వచ్చిందంటే నమ్మగలరా? ఆ పార్టీ ఒక్క సంవత్సరంలో 6,769.14 కోట్లు సంపాదించింది. దేశవ్యాప్తంగా అధికారంలో ఉండటమే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలన ఉంది. అందుకే ఆ పార్టీకి జోరుగా విరాళాలు వస్తున్నాయి. ఎన్నికల సంఘానికి పార్టీలు ఇచ్చిన ఆడిట్ రిపోర్టుల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్స్ ఈ వివరాలని విడుదల చేసిందన్నమాట. ఈ రిపోర్టులో 2026 మార్చిలో రూపొందించిందని ది హిందూ డెక్కన్ హెరాల్డ్ వంటి సంస్థలు ధృవీకరించాయి. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేరుకు కూటమి అయినా బీజేపీ మాటే నెగ్గే పరిస్థితి అంటే బీజేపీ బలంగా ఉన్నట్లు లెక్క. అందుకే విరాళాలు ఇచ్చేవారు కూడా ఆ పార్టీకే ఇస్తూ ఉన్నారు. సో, ఏడాదిలో 6,769.14 కోట్ల ఆదాయం అంటే మామూలు విషయం కాదు. ఇది మొత్తం జాతీయ పార్టీల ఆదాయంలో భారీ వాటా. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 918.28 కోట్లు మాత్రమే సంపాదించింది. సో, ఆ మాత్రమైనా వచ్చాయంటే కారణం ఆ పార్టీ తన స్థానాలను కొంత పెంచుకొని 99 లోక్సభ సీట్లు సాధించడం వల్లే. సో, మిగిలిన పార్టీలైన సిపిఎం 172 కోట్లు, అదేవిధంగా బీఎస్పీ 58 కోట్లు, అదేవిధంగా ఆప్ 39 కోట్లు, ఎన్‌పీఈపీ ఇది 2 కోట్లు సంపాదించిందన్నమాట. ఒక రకంగా చూసుకుంటే వ్యాపారం కంటే ఏదైనా పార్టీ పెట్టుకుంటేనే బెటర్ అంటున్నారు. పార్టీ పెట్టుకుంటే చక్కగా మీకు విరాళాలొస్తాయి. వ్యాపారం పెట్టుకుంటే నష్టాలొస్తాయి. లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఎటు ఎళ్తుందో తెలీదన్నమాట. కానీ పార్టీ పెడితే మీకు ఇటువంటి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నిపుణులు చెబుతా ఉన్నారు. వ్యాపారం కంటే రాజకీయ పార్టీ పెట్టుకోవడం బెటర్ అన్నారన్నమాట. అందుకే ఈ వీడియో చేశాను నేను. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చెప్పే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.